ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు ఈ రోజున విశ్రాంతి కాల వాక్యమునకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో దేవుని బలము ఎంతటిదో, దేవుని శౌర్యము ఏ పాటిదో. ప్రస్తుతం దేవుని ప్రజల జీవితాల్లో జరుగుతున్న కార్యాలు తెలియజేస్తాయి. ఈ కార్యాలకు మించి ఒక అద్భుతమైన కార్యము అపోస్తలుడైన పౌలు కాలంలో జరిగింది. ఆ విషయాన్ని పౌలే ప్రస్తావించి చెప్తా ఉంటాడు. దేవుని బలము అంతటిదని మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. మొదటిగా ఈరోజు వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో నుంచి చదువుకుందాం. కాబట్టి నా నామము యెహోవా అనే నాకు తెలుసుకున్నట్టు నేను ఈసారి వారికి భయము అనుభవము కలగజేయును. నా బలము నా శౌర్యము ఎంతటివో వారికి తెలియజేసేదను. లేఖనంలో చెప్పబడ్డట్టు దేవుని ప్రజలకి చెప్తా ఉన్నాడు, నా పేరు మీ మధ్యలో ఉత్తగా ప్రస్తావించి ఏదో అప్పటికి సమయం గడిపించుకోవటానికి లేదా జీవితాన్ని గడిపించుకోవటానికి ఉపయోగపడేటువంటి పేరు కాదు, బలమైంది. ఎంతటి బలమైందంటే శౌర్యమును చూపించేది. ఎంతటి శౌర్యమును చూపించేదంటే ఇప్పుడున్నటువంటి పేర్లను వాడుకొని జీవితాన్ని ఎలదీయచ్చు, మన పొట్ట పోషించుకోవచ్చు, రెండు చేతుల్లో సంపాదించుకోవచ్చు. యేసు ప్రభు పేరు మీద కాదు. కావాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభు గురించి ప్రకటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు చూస్తే ఛిద్రమయ్యి సరైనటువంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంటారు. అదే ఉత్తగా ఉండేటువంటి పేర్లు ఎవరైతే వాడుకొని ఇంటిని ఒంటిని అలాగే జీవితాన్ని నిండుగా సంపాదించుకుంటా ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి పేర్లు ఉత్తగా ఉంటాయి. ఆ ఉత్తగా ఉండే పేర్లకి సమానంగా యేసు ప్రభు పేరు రాదు. ఈ శౌర్యము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, నా శౌర్యం ఏ పాటిదో దేవుని ప్రజల మధ్యలో కనపరుస్తా అని ఆ శౌర్యము కలిగినటువంటి దేవుని కార్యాలని దేవుని ప్రజల మధ్యలోనే జరిగిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా, ఈరోజు వరకు కూడా దేవుని ప్రజలు దేవునికి విరుద్ధంగా తిరిగినప్పుడు, దేవుని నామానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆయనను కాదని ఈ లోకంలో ఉంటాయి కదా, ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఉత్తగా ఉండేటువంటి ఎందుకు పనికిరానటువంటి పేర్లు ఏవైతే లోకంలో ఉన్నాయో అప్పటి కాలంలో ఉన్నటువంటి పేర్లను పట్టుకొని ఇశ్రాయేలీయుల ప్రజలు మాకు అక్కడికి వస్తాయి, మమ్మల్ని కాపాడుతాయి అని పెట్టుకొని ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగా తిరిగినందువల్ల దేవుడి మాట చెప్పాల్సి వచ్చింది దేవుని ప్రజలతోటి. మీరు వ్యర్థమైనటువంటి వాటిని ముందు పెట్టుకున్నారు కదా, మంచిదే పెట్టుకోండి. నా బలము, నాకున్నటువంటి శౌర్యము ఏ పాటిదో నేను మీకు చూపిస్తా. ఈ శౌర్యము ఈ ఒక్క పేర్లు అని చెప్పి నేను అంటా ఉన్నా కదా, అక్కడ కనపడదు.
అక్కడ కనపడదు. అంతటి శౌర్యాన్ని దేవుడు తీసి దేవుని ప్రజల ముందు పెడితే అప్పుడు అంటా ఉంటారు, దేవుడే నిజమైనటువంటి రక్షకుడని, దేవుడే నిజమై ఉన్నటువంటి బలవంతుడని. 2 కొరింథీయుల గ్రంథంలో 12వ అధ్యాయము 4 వచనాల వరకు రాయబడి ఉంటుంది. 2 కొరింథీయులకు 166 పేజీ, 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 4 వచనాల వరకు చూద్దాం. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేనెరుగను, శరీరం లేక కొనిపోబడెను నేనెరుగను, అది దేవునికి తెలియను. ఈ పౌలు చిన్నప్పటి నుంచే దేవుని గురించి బల్లల బుద్ధి చెప్పి శరీరాన్ని కష్టపెట్టి దేవుని కోసం తిరిగిన మనుషుడైతే కాదు. యాంటీ మనుషుడు. మొదటి నుంచి ఈ పౌలు క్రీస్తుకి బద్ధ శత్రువు. ఇదేదో మనకు తెలిసింది ఒక సామెత, పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటదని. అట్లాగా యేసు ప్రభుకి ఈ పౌలుకి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమని లభిస్తుంది. అట్లాంటి విరుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఈ పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుని శౌర్యం గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఎంతటి బలవంతుడో పౌలు చెప్తా ఉన్నాడు. ఈ పౌలు ఉన్నటువంటి స్థితిలోనే మనం చదువుకున్నటువంటి మొదటి వచనంలో 16:21 ఉన్నట్లుగా ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఉండి దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రజలు. ఆ ప్రజలకి దేవుడు ఇర్మియా ద్వారా సెలవిస్తా ఉన్నాడు, మీరు ఇట్లా ఉన్నారు కదా, ఎందుకు పనికి రానటువంటి వాటిని ఆశ్రయించి పేర్లను పట్టుకొని బతుకుతా ఉన్నారు కదా, సరే పట్టుకోండి, మీకు ఒక శౌర్యము, మీకు ఒక బలమైనది మీ జీవితాల్లో నేను జరిగిస్తా. నేను జరిగించినటువంటి కార్యాన్ని చూసి అప్పుడు మీరు మాట్లాడండి. దేవుని బలము, దేవుని శౌర్యము ఎంతటిదో నేను కాదు మీరే చెప్పండి నా శౌర్యం గురించి అని ఇశ్రాయేలీయుల ప్రజలతోటి దేవుడు ఆనాడు ఇర్మియా ద్వారా సెలవిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతము ఈ క్రీస్తు పునరుద్ధానము తర్వాత ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా క్రీస్తు నందున్నటువంటి ఒక మనుష్యుని గురించి ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. 14 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో జరిగిందంట ఈ విషయం. ఏం జరిగింది? ఆ 14 సంవత్సరాల క్రిందట రక్షించబడినటువంటి ఒక మనుష్యుడు 3వ ఆకాశానికి పోయిండంట. అసలు బ్రతికి ఉండిపోయిండో లేకపోతే చనిపోయిన తర్వాత శరీరంతో పోయిండో శరీరం లేకపోయిండో తెలియదు, కానీ శరీరం బ్రతుకున్నటువంటి మనుషుడే శరీరంతో 3వ ఆకాశానికి పోయిండో తెలియదు, శరీరం లేకుండా ఆత్మపూర్ణుడిగా 3వ ఆకాశానికి పోయిండో తెలియదు. కానీ వాస్తవం ఇదైతే దేవుని రాజ్యం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. పౌలు చెప్తా ఉన్నాడు ఈ విషయాన్ని. దేవుని బలము, దేవుని శౌర్యాన్ని మరి ఎంత పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి కోపం ఈ పౌలుకి యేసు ప్రభుకి మధ్యలో ఉన్నది. మరి ఈ పౌలే దేవుని గురించి ఇంతగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని అద్భుతాలు, దేవుని శౌర్యము దేవుని ప్రజల మధ్యలోనే గొప్పగా జరుగుతాయి. గొప్పగా
అదే విషయము ఇప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు. దేవుని కార్యాన్ని చూసిన తర్వాత, అంతకుముందు అయితే పూర్తిగా దేవునికి విరుద్ధంగా తిరుగుతా ఉన్నాడు పౌలు. ఆ విరుద్ధంగా తిరిగేటువంటి మనుషుడు దేవుని దర్శనము చేత పిలువబడి దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఈ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు. తర్వాత 3వ వచనంలో కూడా చదువుకుందాం. 3వ వచనం, 4వ వచనం. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి రక్షింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. 3-4 వచనాల్లో మంచి విషయాలను పౌలు ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి, అంటే 3వ ఆకాశానికి కొనిపోబడి వచింప సఖ్యము కాని దేవుని మాటలు పలికిండంట. చూడండి, మరి శౌర్యము కలిగినటువంటి దేవుని కార్యాలు దేవుని మనుషుల మధ్యలో గంభీరముగా జరుగుతా ఉన్నాయి. వచింప సఖ్యము కానటువంటి మాటలే కాదు, కార్యాలు కూడా ఆయన జరిగిస్తాడు. నోళ్ళు మూతపడతాయి. ఆయన కార్యాన్ని చూస్తే నోరు మూతపడిపోతుంది. అంతటి బలవంతుడైనటువంటి శౌర్యము కలిగిన దేవుణ్ణి విసర్జించి తిరిగేటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు గొప్ప గొప్ప విషయాలను బోధించడంతో పాటు ఆయన గొప్ప కార్యాలను చూపించినప్పుడు దేవుని గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఈ రోజున ఇదే అద్భుతాలు, ఈ విధమైనటువంటి అద్భుతాలకు మించిన కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఇంతకు మించి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. రాయబడినటువంటి విషయాన్ని ప్రస్తావించుకుంటా ఉన్నాం. ఇంకా రాయబడినటువంటివి ఇప్పుడు చాలా ఉన్నాయి. చాలా మంది సాక్ష్యాలు చెప్పుకుంటా ఉన్నారు. రాయబడినటువంటివి చాలా ఉన్నాయి. చాలా మంది వాళ్ళ సంఘాల్లో చెప్పుకుంటా ఉన్నారు. దేవుని బలము, శౌర్యము ఎంతటిదంటే దేవుని ప్రజలే చెప్తారు. ఆమేన్. దేవుని ప్రజలే. పౌలు ఎట్లా చెప్తా ఉన్నాడు? దేవుని ప్రజ కాదు, దేవుని ప్రజగా మార్చబడి దేవుని గురించి, అవును, ఇంతటి శౌర్యము కలిగినటువంటి దేవుడు ఒక మనుషుణ్ణి పరదైసులోనికి తీసుకొని పోయిండు. పరదైసులోనికి, 3వ ఆకాశంలోనికి తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత ఆ మనుషుని గురించి పౌలు ప్రస్తావించి చెప్తా ఉన్నాడు. ఈ అద్భుతమై ఉన్నటువంటి దేవుని కార్యాలు దేవుని ప్రజల మధ్యలోనే జరుగుతాయి. దేవుని ప్రజలమై ఉన్నటువంటి మనము ఎందుకు పనికి రానటువంటివి, ఏ రకంగా కూడా అక్కడకు రానటువంటివి మన జీవితంలో నిలుపుకుంటే ఈ అద్భుతాలు కనపడు, ఈ గొప్ప కార్యాలు మనుషుని జీవితంలో వినపడు. అందున దేవుని ప్రజల జీవితాల్లో అసలే వినపడు. ఎందుకంటే బలము కలిగినటువంటి దేవుని దగ్గర కూర్చుంటే ఆయన శౌర్యము కనపడుతుంది. 14 సంవత్సరాల కిందట జరిగినటువంటి కార్యము, అది కూడా దేవుని యందు ఉన్నటువంటి మనుషుని జీవితంలో జరిగింది. అందులో రాయబడి ఉన్నది 12వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు నందున్నటువంటి ఒక మనుషుని నేను ఎరుగుదునని పౌలు చెప్తా ఉన్నాడు. క్రీస్తు నందున్నటువంటి మనుషుడు అంటే అర్థం ఏంటంటే రక్షించబడి దేవుని మార్గంలో నడుస్తా ఉన్నటువంటి దేవుని మనుషుడు. ఇశ్రాయేలీయుల ప్రజలకేమో దేవుడు చెప్తా ఉన్నాడు, నా బలము, నా శౌర్యము ఏ పాటివో మీరు చూసుకుంటారు, మీరు చూస్తారని చెప్పని అంటా ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కాలంలో కూడా దేవుని ప్రజ అయి ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు చూసి చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల ప్రజలతో పాటు ఉన్నటువంటి ఈ పౌలు దేవుని బలాన్ని, దేవుని శౌర్యాన్ని చూడటానికి
దేవుని చేత మలచబడి దేవుని వైపు తిప్పబడి ఈ దేవుని శౌర్యాన్ని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. మనము కూడా ఈ దేవుని బలమును, దేవుని శౌర్యాన్ని ప్రకటించాలి. ఆయన అద్భుతాలు చూసి ఆయన అద్భుతాలని ఆయన యందు ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆయన యందు ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే గొప్పగా జరిగిస్తాడు. దేవుని అద్భుతాలు మన జీవితంలో ఇంతకు మించి దేవుడు తన ఘనమైన నామమును బట్టి జరిగించును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.